చూడండి మేడం, మన కంపెనీలో పనిచేయాలంటే డెడికేషన్, డిసిప్లిన్ రెండూ ముఖ్యం. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ ఆ 2 రూల్స్ పాటించాలి. వర్క్ చేసే అవకాశం వస్తుంది. నీకు ఓకేనా మేడం? ఓకే కాదండి. ఏది ఓకే కాదు? మీరు నన్ను మేడం అని పిలవడం. నాకు ఒక పేరుంది, శామ్ అని. తెలుసు శామ్. ఇంకెందుకు, నేను ఇక్కడ ఉన్నంత కాలం శామ్ అనే పిలుస్తాను. థ్యాంక్ యూ కోటి అంకుల్, ఐ మీన్ సార్. ఓకే ఓకే శ్యామ్, ఇక ముఖ్యమైన రూల్స్. నెంబర్ 1, మన మాల్లో ఏ విభాగంలో చేరిన వారైనా సరే ముందుగా పాటించాల్సింది టైం. మాల్ తెరిచేటప్పటికి ఇక్కడ ఉండాలి. పని పూర్తయిందని ఇన్ఛార్జ్ చెప్పినప్పుడే వెళ్ళాలి. నెంబర్ 2, డ్రెస్ కోడ్ కంపల్సరీ. ఇక నెంబర్ 3, సేల్స్ టార్గెట్ రీచ్ అయితేనే ఇన్సెంటివ్స్, అవ్వకపోతే పెనాల్టీ కూడా పడుతుంది. నెంబర్ 4, ఎల్లప్పుడూ కస్టమర్స్తో మన మాల్ పేరు బాగుండేలా ప్రవర్తించాలి. నాకు రూల్స్ అన్ని ఓకే సార్. ఇప్పటి నుంచి జాయిన్ అయిపోవచ్చా? అప్పుడే కాదు, మా పాలసీ ప్రకారం ప్రతి కొత్త సేల్స్ గర్ల్ని ఒకరోజు ట్రయల్ మీద తీసుకుంటాం. ఆ రోజు తమను తాము ప్రూవ్ చేసుకోకపోతే ఇక వారికి ఉద్యోగం ఇవ్వటమే జరగదు. అమ్మో, ది రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. అంకుల్, చూడమ్మా, ఇక్కడ ఎవరి సిఫార్సు పనికిరాదు. ఇక్కడ మన పనే మనకు సిఫార్సు. ఇవి సూర్యబాబు కూడా పాటించి మన సంస్థలో అంచెలంచెలో ఎదుగుతూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. అంతే తప్ప ఆయనకు కూడా ఏ విధమైన వెసులుబాట్లు కల్పించలేదు సావిత్రమ్మ గారు. అవునా? సూర్య కూడా నాలాగే సేల్స్ నుండి స్టార్ట్ చేశాడా? సూర్య ఇస్ రియల్లీ గ్రేట్. అవునమ్మా, ఇవి రూల్స్. ఈ షరతులను నచ్చితేనే ఇక్కడ ఉద్యోగం. ఆలోచించుకోండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. ఇక్కడ పనిచేయడం చాలా కష్టంగా ఉంది. ఈ రూల్స్ అన్ని విని భయపడినట్టున్నారు. మీరు ఇంటికి వెళ్తారా? బండి చెప్పమంటారా? మీ సేల్స్ గర్ల్స్ ఇంటికి బళ్ళు పంపిస్తారా? మరి నాకెందుకు ఆఫర్ చేస్తున్నారు? ఈ క్షణం నుంచి నేను ఈ మాల్లో జాయిన్ అవుతున్నా. ఐ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ఆల్ ది కండిషన్స్. నాకు మీ షరతులన్నీ ఓకే. గుడ్. అయితే నాతో రామ్మా.